అందరికీ నమస్కారం. కొంతమంది జనాలు ఎలా ఉన్నారంటే ఉన్నంతలో తృప్తి పడకుండా వేరే దానికోసము ఆశపడుతూ ఉంటారు. దేవుడు మనల్ని పుట్టించేటప్పుడే మన తల మీద తలరాత రాస్తాడు కదా. మనకు ఏం జరిగినా అది కర్మ ఫలితమేనంట. మనం ఏం తిన్నా ఏం తాగినా దేవుడు ఇచ్చినట్లే కదా. నీకు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో, నీకు కరెక్ట్గా జోడి ఎవరో అంటే వివాహం అన్నమాట. నువ్వు కోరుకునేది కాకుండా వేరేది వచ్చిందంటే దేవుడు చిత్తం అదిగా. దేవుడు ఆయన నీకు అంతే ఇచ్చాడు. ఇది తెలియక జనాలు పరుగో అంటూ ఊరంతా తిరిగి వస్తారు, ఇల్లంతా తిరుగుతూ ఉంటారు. ఇంకేదో కావాలి, ఇంకేదో చెయ్యాలి అంటే అదంతా మన తలరాతేనబ్బా. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఈ నిజ నిజాలు తెలుసుకున్నదా నాడు మనిషి అనేవాడు చాలా బుద్ధిమంతుడు అవుతాడు. ఒక బాబు చేపలు పట్టుకొని పోతున్నాడు. చిన్న కాలంలో చేపలు పడుతూ ఉంటారు సండే. చాలా వరకు మనము దేవుణ్ణి ఎందుకు దేవుడు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చాడని తిట్టుకుంటాం గానీ దేవుడు ఇచ్చింది తీసుకోవాలి. దేవుడి మాట వినే బిడ్డలం అవ్వాలి మనం. ప్లీజ్ అబ్బా, లైక్ చేయొచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.